నారా చంద్రబాబు నాయుడును నేను మరికొన్ని గంటల్లో ఈ పదం ఏపీలో మారుమోగిపోనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు 4వ సీఎంగా, నవ్య ఆంధ్రప్రదేశ్కు 2వ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. అయితే ఆయన బాధ్యతలు చేపట్టడానికి కొన్ని విషయాలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. అది కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వర్ ఎదుటనే ఆయన కుండ బద్దలు కొట్టారు. అంటే నేను 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను కానీ ఈసారి దీనికి ఉండే ప్రాధాన్యత, ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకం, నష్టపోయారు, ఇబ్బందులు పడ్డారు, మన మీద హోప్ పెట్టుకున్నారు. తిరిగి నేను ఒక్కడినే చేసే కార్యక్రమం కాదు, అందరం సమిష్టిగా మళ్లీ ప్రజలకు రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. చంద్రబాబుకు గెలుపు కొత్త కాదు, పదవులు అంతకన్నా కొత్త కాదు. బట్ మొన్న జరిగిన ఎన్నికలు మాత్రం ఆయన జీవితంలోనే చిరస్మరణీయం. ఈ గెలుపిచ్చిన బూస్ట్ మామూలుది కాదు. ఈ గెలుపును ఆయన కొత్త కోణంలో చూస్తున్నారు, కొత్త మనిషిగా కనిపిస్తున్నారు. ఇది తమ ఒక్కరి ఘనత అనడం లేదు, ఆయన ఐక్యంగా పోరాడిన దానికి ఫలితం అంటున్నారు చంద్రబాబు. గత ప్రభుత్వంపై ప్రజల అయిష్టం, ద్వేషానికి సింబాలిక్గా చూస్తున్నారు ఈ విజయాన్ని చంద్రబాబు. అందుకే ఇన్నాళ్లు ఒక లెక్క, ఇకపై మరో లెక్క అనేది ఆయన అభిమతం. ప్రమాణ స్వీకారం చేసే ముందు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలంతా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు చాలా విషయాలను మనసు విప్పి మాట్లాడారు. పాలన అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని, ఇకపై ప్రజాభివృద్ధి పాలనను చూస్తారంటున్న చంద్రబాబు. అంతేకాదు, సీఎంగా బాధ్యతలు తీసుకోకముందే ఏపీ రాజధానిపై ఒక క్లారిటీ ఇచ్చేశారు ఆయన. ఇంకొక పక్క మీరు చూస్తే అమరావతి 10 సంవత్సరాల తర్వాత మన రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పటికి కూడా మనకు గుర్తొచ్చేది ప్రజావేదిక విధ్వంసం. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు జరిగాయి. ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూనే కక్షపూరిత రాజకీయాలు కాకుండా కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్కి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్న, మీ ద్వారా ప్రజలందరికీ, మనది ప్రజాప్రభుత్వం. ఇకపైన మన ప్రభుత్వంలో ప్రజావేదికల కూల్చివేతలుండవు. 3 రాజధానులంటూ రాష్ట్ర భవిష్యత్తు ఆటలాడే పరిస్థితి ఉండదు. మన రాజధాని అమరావతి, అమరావతి రాజధాని. విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా, ఒక ప్రత్యేకమైన సిటీగా, ఆధునికమైన నగరంగా తయారు చేసుకుందాం. దాన్ని ఎప్పుడు కూడా నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కూడా గుర్తుపెట్టుకున్నాను. సో ఏపీ ప్రజలారా, ఇక ఫిక్స్ అయిపోండి. ఏపీకి రాజధానిగా ఉండబోయేది కేవలం అమరావతి మాత్రమే. 3 రాజధానుల జంజాటం ఉండబోవడం లేదు. చంద్రబాబు ఇచ్చిన ఈ స్టేట్మెంట్తో అమరావతి ప్రాంతంలో మరోసారి సంబరాలు మొదలయ్యాయి. ఎందుకంటే టీడీపీ గెలిచిన రోజే ఒకసారి అక్కడ సంబరాలు చేసేసుకున్నారు. ఎన్నికల కంటే ముందే అమరావతి మాత్రమే ఏపీకి రాజధానిగా ఉంటుందని ఆయనే ప్రచారం చేశారు. ఇప్పుడు తానిచ్చిన వాగ్దానాన్ని నిజం చేస్తున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఒక విషయంలో భయపడ్డారట. కూటమి సీట్ల సంఖ్య తగ్గిపోతుందని కాస్త బాధ కూడా పడ్డారట. ఇంకొక పక్క కర్నూలుని కూడా ఇదే మారిగా చెప్పి కర్నూలుని జ్యుడిషియల్ క్యాపిటల్గా చేస్తామని కడాని ఏమీ చేయకుండా వదిలిపెట్టినటువంటి వ్యక్తి. ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, నేను చాలా ఎన్నికలు చూశాను కానీ రాయలసీమలో 1 సైడ్ ఎన్నికలు జరిగాయి. బ్రహ్మాండంగా ఓట్లేశారు. ఓట్లేయడమే కాదు, ఊహించినటువంటి మెజార్టీస్ ఇచ్చారు. ఇది నేను కొంచెం భయపడ్డాను బిగినింగ్లో, కానీ ఊపు చూసిన తర్వాత మాత్రం అనిపించింది అందరూ ఎక్స్పెక్ట్ చేశారు రాయలసీమలో కొంచెం ఇబ్బంది ఉంటుందని. అలాంటి రాయలసీమ తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చింది. దానికి కూడా మనందరి మీద బాధ్యత ఉంది. కర్నూలుని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నాను. చంద్రబాబు పాలన ఎలా ఉండబోతోంది? కక్షపూరిత రాజకీయాలుంటాయా? దీనికి ఆన్సర్ అలాంటిదేం లేదంటున్నారు చంద్రబాబు. అయితే తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు మాత్రం ఖచ్చితంగా తీసుకుంటామంటున్నారు. ఎందుకంటే అలా వదిలేస్తే మళ్ళీ వాళ్ళు తప్పులు చేస్తారు కాబట్టి. అంతేగాని గత ప్రభుత్వంలాగా తాము రివెంజ్ పాలిటిక్స్ చేయబోమంటున్నారు చంద్రబాబు. వైసీపీ పాలనలో రాష్ట్రం శిథిలమైందని, అన్ని వర్గాలు, అన్ని రంగాలు దెబ్బతిన్నాయని, అందుకే ఆ పార్టీపై ప్రజల్లో
తీవ్ర వ్యతిరేకత మొదలైందని అంటున్నారు. మళ్ళీ ఆ తప్పు తాము చేయబోమని చెప్పకనే చెబుతున్నారు చంద్రబాబు. సింపుల్గా చంద్రబాబు ఒక మాట చెప్పారు, మనది ప్రజాప్రభుత్వం, ప్రజావేదిక లాంటి కూల్చివేతలు ఉండవు, 3 రాజధానులంటూ 3 ముక్కలాటలు ఉండవు, అమరావతి రాజధాని, విశాఖ ఆర్థిక రాజధాని, చెట్లు కొట్టేయడం, రోడ్లు మూసేయడం, పరదాలు కట్టడం ఇక ఉండవు అని చంద్రబాబు చెబుతున్న సందేశం. ఇదంతా జరిగింది, ఇక జరగబోయేది ఏంటో చూద్దాం. చంద్రబాబు క్యాబినెట్లో ఎవరెవరికి క్యాబినెట్ హోదాలు దక్కనున్నాయనేది చాలా ఆసక్తికరంగా మారింది. జనసేన బీజేపీకి ఎన్ని మంత్రి పదవులు దక్కుతాయనేది కూడా ఒక లెక్క కనపడుతోంది. ప్రస్తుతానికైతే జనసేనకు 4 అంటున్నారు, బీజేపీకి 2 మంత్రి పదవులు అంటున్నారు. బయట ప్రచారం జరుగుతున్న మాత్రం ఇది. అయితే జనసేన అధినేత పవన్కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఎవరెవరికి ఏ శాఖ దక్కుతుందన్న దానిపై ఇంకా కసరత్తు జరుగుతూనే ఉంది. పవన్కు డిప్యూటీ సీఎం పదవి దక్కుతుందా? హోంశాఖ కూడా జనసేన హ్యాండ్ ఓవర్లోనే ఉంటుందా? 7 సార్లు గెలిచిన అయ్యన్న పాత్రుడు, కళా వెంకట్రావు, బుచ్చయ్య చౌదరులకు ఎలాంటి పదవులు దక్కుతాయి? గెలిచిన వారిలో యువత సంఖ్య ఎక్కువగా ఉంది, వారికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వస్తుందా? కేంద్ర మంత్రివర్గంలో పదవులు దక్కించుకున్న సామాజిక వర్గాలు రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం తీసుకోగలుగుతాయా లేవో? ఎందుకంటే సామాజిక వర్గాల లెక్క కూడా ఉంటుంది, జిల్లాల వారీగా లెక్క ఉంటుంది, సామాజిక వర్గాల వారీగా లెక్క ఉంటుంది. సమతూకంతో క్యాబినెట్ పదవులను పంచాల్సిన పరిస్థితి ప్రస్తుతం ప్రతి పార్టీకి ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. అన్ని సామాజిక వర్గాలకు ఎలా న్యాయం చేయబోతున్నారు ప్రస్తుతం? వీటన్నింటికీ సమాధానం మరికొన్ని గంటల్లో తేలబోతుంది. ఏదేమైనా 4వసారి సీఎంగా పాలన పగ్గాలు చేపట్టబోతున్న చంద్రబాబు నాయుడు గారికి బిగ్ టీవీ తరపున కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.